Priya from 7th class. My name is Yashashwita from 9th class. My name is Lasya. I am studying 6th class. My name is Balachandrika from 6th class. My name is Nandini. I am studying 7th class. My name is Bharat Kumar. I am studying 7th class. My name is Srividya. I am from 8th class. My name is Chaitanya. I am from 8th class. My name is Sai Charan from 8th class. అమ్మ నేను బజార్కి వెళ్తున్నా. కిలో చింతపండు, కిలో చక్కెర. అమ్మ టిఫిన్కి ఏం తేవాలి? ఇడ్లీ, వడ, పూరి, చాయ్. ఎలా తేవాలి? వాడు కవర్లో ఇస్తాడు పోరా. చాయ్ ఎలా తేవాలి? వాడు ప్యాక్ చేసి ఇస్తాడు పోరా. వడ, దోశ, పూరి, చాయ్. చికెన్ తేవాలా, చేప తేవాలా? నీకు చికెన్ ఇష్టం, మీ అక్కకి చేపలు ఇష్టం, రెండు తేపోరా. అరే అలాగే ధనియాలు కూడా తీసుకొని రారా. వాటర్ ప్యాకెట్ కూడా తీసుకొని రారా. నన్ను విసిగినాకమ్మ ఒక్కసారి చెప్పు. చక్కెర పాలు తీసుకొని రా. చుట్టాలు వస్తున్నారు, స్వీట్ హాట్ కూడా తీసుకొని రా. స్వీట్, హాట్, చక్కెర. ఇవన్నీ బయట పాడైపోరా. వామ్మో, ఒక్క రోజుకే ఇంత చేతనా? ఇలాగైతే ఒక ఊరు, ఒక మండలం, ఒక దేశం, జిల్లా, దేశం, ప్రపంచం మొత్తం కవర్లు. వామ్మో, ఇప్పుడు ఏం చేయాలి? ఇలా అవుతాయి. ఎవరు నువ్వు? నేను మీరు సృష్టించిన ప్లాస్టిక్ భూతాన్ని. నేను భూతాలను ఎన్నో చూసారు. నిమ్మకాయలు తిప్పి పడేస్తే అయిపోతా. అవి ఏం చేయవు కాబట్టి అవి దయ్యాలు. నేను మీరు సృష్టించిన ప్లాస్టిక్ భూతాన్ని. మేము ఎలా సృష్టించాము? మీరు తినే తిండి, ఇప్పుడు మీరు టిఫిన్లు ఎలా కవర్లో తెచ్చి తిన్నప్పుడు అందులో నేను లేనా? కొద్దిగాల వేడి వేడి చాయ్ తాగినప్పుడు అందులో నేను లేనా? మీరు తిన్న కవర్లన్నీ మూగ జంతువులు తిని వాటి కడుపులో నుండి మాంసం అవన్నీ మీరు తిన్నారు. దానివల్ల నేను మీ కడుపులోకి వచ్చాను. ఎన్నో ఎన్నో జ్వరాలు మీకు వస్తాయి. అందుకనేమో అంత టేస్టీగా ఉన్నది. పిండాకుడు అవి తినడం వల్ల ఎన్నో జబ్బులు వస్తాయి. నీ వల్లే నేను ఇదంతా. అందుకే ఎంత వీలైతే అంత ప్లాస్టిక్ని తగ్గించండి. నిన్ను భూమిలో కలిపేస్తా. నువ్వు భూమిలో కలపడానికి నేను 1000 సంవత్సరాలు పడుతుంది నేను కలిసిపోవడానికి. కాల్ చేస్తా. నేను గాలి పొగాయి గాలిలో మళ్ళీ మీ ఊపిరితిత్తులోకి వచ్చి క్యాన్సర్ని తెప్పిస్తాను. నేను మా చేడ చెరువులో కలిపేస్తా. చాడ చెరువులో చేపలు నన్ను తిని మళ్ళీ మీ కడుపులోకే వస్తాను. ఇదంతా నీ వల్లనే కావు. ఏం చేయాలి ఇప్పుడు? తీసుకో, దీన్ని తీసుకో. ఏంటిది ఇది? నారా సంచి. దీన్ని దుకాణాలకు వెళ్ళేటప్పుడు దీన్ని ఉపయోగించండి. అలాగే మీ బంధుమిత్రులకు, స్నేహితులకు కూడా ఇవ్వండి. నాకు ప్లాస్టిక్ కవర్లు తగ్గించే తెలివినియండి. సుఖినో భవంతు. హ్యాపీ ఎర్త్ డే. ప్లాస్టిక్ ని నివారించాం. ప్లాస్టిక్ ని నిషేధిద్దాం. థ్యాంక్ యూ. ఈరోజు ధరిత్రి దినోత్సవం సందర్భంగా, ఎర్త్ డే సందర్భంగా మనం నిత్య జీవితంలో ప్లాస్టిక్ వాడడం ద్వారా భూమిని ఎలా కాలుష్య భరితం చేస్తున్నామో అనే విషయాన్ని మన పాఠశాల పిల్లలు చిన్న స్కిట్ ద్వారా విలేజర్స్కి అందరికీ చెప్పాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. ప్రయత్నంలో పిల్లలు సక్సెస్ అయ్యారు అనుకుంటున్నాం. కాబట్టి మన ప్రయత్నంలో ఏంటంటే మన డైలీ లైఫ్లో మన అవసరాలు తీరే చూసుకుంటున్నాం, ఎట్లయితే ఈజీగా ఉందో చూసుకుంటున్నాం తప్పిస్తే ప్లాస్టిక్ను ఎలా వాడుతున్నాం, దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి అనేది మర్చిపోతున్నాం మనం. కాబట్టి
ఈ పిల్లలు చెప్పిన దాని ప్రకారం ప్లాస్టిక్ మనం వాడి పడేస్తే ప్లాస్టిక్ ఇలా భూమి పైన ఒక సన్నని పొరలాగా ఏర్పడుతుంది. కొన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా భూమిలో కలిసిపోయే అవకాశం ఉండదు. కాబట్టి మన పంటలు పండే అవకాశం ఉండదు. కాబట్టి మనం ప్లాస్టిక్ ప్లేస్లో పేపర్ను కానివ్వండి, గన్నీ బ్యాగులను కానివ్వండి వాడాలని అవేర్నెస్ కల్పించే ప్రయత్నంలో పిల్లలు ఎండలోనైనా ఇంత దూరం వచ్చి చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇక్కడికి వచ్చి చూసిన వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకొకటి ఏంటంటే చిన్నది, నిన్న పిల్లలందరూ స్కూల్లో బ్యాగులు, పేపర్ బ్యాగులు తయారు చేయడం జరిగింది. ఈ పేపర్ బ్యాగులు గతంలో మనం అంతా షాపులకు వెళ్ళినప్పుడు ఈ ప్లాస్టిక్ కవర్లు కాకుండా ఈ పేపర్ షాప్లో వాళ్ళందరూ కూడా ఈ పేపర్ బ్యాగులలోనే మనకు సరుకులను ఇచ్చేవారు. ఒక చేయి సంచి కానివ్వండి, ఇలాంటి చేయి సంచి మనం తీసుకుపోయేది. ఈ షాప్లో వాళ్ళు షుగర్ తీసుకున్నా, టీ పొడి ఏది తీసుకున్నా ఇలాంటి పేపర్ బ్యాగులలో వేసి మనకి ఇచ్చేది. వాటిని మనం సంచిలో వేసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చేది. దీనివల్ల ఈ పేపర్ కొన్ని రోజులలోనే భూమిలో కలిసిపోతుంది, ప్లాస్టిక్ లా కాకుండా. కాబట్టి ప్లాస్టిక్ను వాడకుండా అందరు పేపర్ను, గన్ని బ్యాగులు వాడాలని ఒక చిన్న ప్రయత్నం మన పాఠశాల పిల్లలు చేశారు. కాబట్టి వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చిన గ్రామస్తులందరికీ, విన్న వాళ్ళందరికీ, చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, కొందరైనా దీన్ని పాటించే ప్రయత్నం చేస్తే భూమిని కాపాడుకునే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాము. థ్యాంక్ యూ.